తన ప్రాణాలను పణంగా పెట్టి తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పోరాట యోధుడు పొట్టి శ్రీరాములని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి ఆనం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరజీవి అమర్ రహే, జోహార్ పొట్టి శ్రీరాములు నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. ర్యాలీలో మంత్రి వెంట పట్టణ యువత, ఆర్యవైశ్యులు, స్థానిక నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కదం తొక్కారు. అమరావతి నుంచి అమరజీవి విగ్రహావిష్కరణ కార్యక్రమం, సీఎం చంద్రబాబు సందేశాన్ని, ప్రత్యక్ష ప్రసారాన్ని ఆత్మకూరు వేదిక నుంచి వీక్షించారు. సభలో మంత్రి ఆనం ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మహనీయుడు అని కీర్తించారు. మరో 6 నెలల్లో 4 లైన్ల రహదారిని పూర్తి చేసి ఆత్మకూరును అన్ని విధాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి దాదాపుగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నాడో తన ప్రాణ త్యాగంతో తెలుగు ప్రజల రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలను మార్గం సుగమం చేసి భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క కూర్పుని ప్రారంభానికి ఆనాడు రూపుదిద్దినటువంటి రూపశిల్పి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అటువంటి వారి యొక్క త్యాగాల ఫలితం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి కోవలో నడుస్తుంది. అందుకనే ఇవాళ దాదాపుగా 58 రోజుల ఆయన యొక్క త్యాగం, దాన్ని ఫలితాన్ని గుర్తించినటువంటి తెలుగు ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని త్యాగానికి ప్రతిరూపమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని అమరావతి నగరంలోనే ప్రతిష్ఠించి ఇవాళ తెలుగు ప్రజల యొక్క మనోభావాలకి దగ్గరగా వారి త్యాగ నిరతుల్ని చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందే రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి వనరులు, వసతులు కావాలి. కూటమి ప్రభుత్వంలోని పార్టీలు, ప్రభుత్వాలు అన్నీ ఏకమై ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అమరావతి ద్వారా జరుగుతున్నది. ఈ అమరావతి రూపశిల్పిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడలు ప్రతి ఒక్కరూ నడవాలి. రేపటి యువత కూడా నడిచినప్పుడు అమరావతిని మరి అగ్ర రాష్ట్రంగా, అదేవిధంగా భారతదేశంలోని అనేక రాజధానుల్లో అగ్ర రాజధానిగా దానికి మనం రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాన్ని గుర్తించుకునేటువంటి రోజుగా మరి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఈ ఆత్మకూరులో కూడా గతంలోని ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఒక దగ్గరగా ఒక కూడల్లో ఏర్పాటు చేసుకోవడం. భవిష్యత్తులో అందమైనటువంటి ఆత్మకూరును పట్టణంలో మరింత శోభను చేకూర్చేటువంటి త్యాగాలకి పుణ్య పురుషులుగా నిలబడ్డటువంటి, భారతదేశానికి స్వాతంత్ర సముపార్జానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి
తన బలిదానాన్ని ఇచ్చినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు వాళ్ళకి తెలుగు అనేటువంటి ఒక రాష్ట్రం ఉండాలి, తెలుగు వాళ్ళకి భారతదేశంలో ఒక గుర్తింపు ఉండాలని చెప్పి తను శాయశక్తుల చివరి వరకు పోరాటం చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి యొక్క ఈ 3 విగ్రహాలని మనం ఇవాళ ఆత్మకూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి 4 లేన్ల రహదారిలో వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రం కూడా మనం తీసిపోని విధంగా 3 విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠిస్తాం. ఆత్మకూరిని ఒక సుందర నగరంగా భవిష్యత్ తరాలు కూడా ఆ 3 విగ్రహాల యొక్క పొందికను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి యొక్క ప్రోత్సాహంతో, అందరి యొక్క సహకారంతో వీటిని సాధిస్తాం. మరొక 6 మాసాల్లో 4 లేన్ల రహదారి పూర్తి స్థాయిలో పూర్తి కాబోతుంది. అవి పూర్తయ్యేలోగానే ఈ విగ్రహ ప్రతిష్టలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.